కబ్జాకోరులకు వణుకు పుట్టిస్తున్న హైడ్రా సంగారెడ్డి జిల్లాలో అడుగుపెట్టింది. చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఆక్రమణకు గురైన స్థలాలను హైడ్రా పరిశీలించింది. ఈ పరిణామంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారిలో ఆందోళన మొదలైంది. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదని హైడ్రా స్పష్టం చేసింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సుడిగాలి పర్యటన చేశారు. పటాన్చెరులోని సాకి చెరువు కబ్జాకోరుల చెరలోకి వెళ్లిందని కొందరు ఫిర్యాదు చేయగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ రంగంలోకి దిగారు. సాకి చెరువులో ఇప్పటికే 18 అక్రమ కట్టడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ చెరువు విస్తీర్ణం 135 ఎకరాలు కాగా పెద్ద ఎత్తున స్థలం కబ్జాకి గురైనట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చెరువుకి ఉన్న తూములను పూర్తిగా మూసివేసి ఓ సంస్థ భారీ అపార్ట్మెంట్లు కట్టినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ అపార్ట్మెంట్లను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. సాకి చెరువును పరిశీలించిన అనంతరం అమీన్పూర్లోని శంభునికుంట చెరువుని రంగనాథ్ పరిశీలించారు. చెరువు విస్తీర్ణం, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీటితో పాటు బంధం కొమ్ము, చక్రపురి కాలనీ, అమీన్పూర్ పెద్ద చెరువులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. చక్రపురి కాలనీలో పార్కులు, పాఠశాలలు కబ్జాకు గురైనట్లు స్థానికులు లేఅవుట్లతో సహా రంగనాథ్ కు వివరించారు. తమ ప్లాట్లు కూడా పూర్తిగా కబ్జాకోరుల చేతుల్లోకి వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో సర్వే చేయించి తమకు న్యాయం చేయాలని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను రంగనాథ్ ఆదేశించారు. వెంకటరమణ కాలనీ సర్వే నెంబర్ 152-153 అమీన్పూర్ లో సిచ్యువేట్ అయింది. మా కాలనీ ఎక్స్టెంట్ 15 acres 7 కుంటాస్. ఇది 1987 లో గుడా చేత అప్రూవ్ చేయబడిన ఫైనల్ లేఅవుట్. యొక్క టోటల్ ఎక్స్టెంట్ 15 acres 7 కుంటాస్ అండి. ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి మాకు అమ్మిన తర్వాత లేఅవుట్ డాక్యుమెంట్స్ మా దగ్గరికి ఇవ్వలేదు. మాకు కన్సల్టేషన్ అప్పట్లో లేదు, సో డాక్యుమెంట్స్ మాకు ఇవ్వలేదు. ఆ 15 acres 7 కుంటాస్ డాక్యుమెంట్స్ మొత్తం తీసుకెళ్లి ఇండియన్ బ్యాంక్ లో సోకాల్డ్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి తీసుకున్న లోన్ కి డాక్యుమెంట్స్ తనఖా పెట్టడం జరిగింది. ఈ ఆస్పెక్ట్ లో మేము రకరకాల గవర్నమెంట్ ఆఫీసర్స్ కలవడం జరిగింది. హెచ్ఎండిఏ దగ్గర నుంచి కలవని ఆఫీస్ అంటూ లేదు, కానీ ఎవరు మా రెస్పాన్స్ ఎవరు ఆలోచించలేదు. ఫైనల్లీ హైడ్రా వాళ్ళు, ఈబీడీఎం వాళ్ళు పార్క్ ఏరియాని ఎంక్రోచ్ చేస్తుంటే వాళ్ళు యాక్షన్ తీసుకున్నారని తెలిసి మా కాలనీలో ఉన్న పార్క్ ఏరియా ఏదండి, పార్క్ ప్రైమరీ స్కూల్ ఉంటే దాన్ని వాళ్ళు ఎంక్రోచ్ చేస్తున్నారని చెప్పేసి మేము వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళని ఎంక్వైరీ చేసుకున్న తర్వాత రెస్పెక్టివ్ ఆఫీసర్స్ కి అసైన్ చేశారు. ఈ లేఅవుట్ ని కూర్చోబెట్టడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఓ పక్క న్యాయవాద వృత్తిని కొనసాగిస్తూ తమ వంతు బాధ్యతగా ప్రభుత్వ భూములను కాపాడాలనే సదుద్దేశంతో వకీల్ రవికృష్ణ చెరువుల కబ్జాలపై హైడ్రా కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. పటాన్ చెరువు పరిధిలోని దాదాపు 14 చెరువుల తూములను మూసేసి కాలువలను పూర్తిగా మాయం చేసి ఆ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు చేసినట్లు హైడ్రా కమిషనర్ దృష్టికి తీసుకొచ్చినట్లు న్యాయవాది వివరించారు. చెరువుల కబ్జాలపై పూర్తి ఆధారాలతో సహా హైడ్రాకి ఫిర్యాదు చేశారు. అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి శంభునికుంటలో కబ్జా చేసి నిర్మాణాలు చేశారని న్యాయవాది ఆరోపించారు. అమీన్పూర్ పెద్ద చెరువు డౌన్ స్ట్రీమ్ లో చెరువు పంట కాలువని మూసేసి అదిత్రి కన్స్ట్రక్షన్స్ అనే ఒక రియల్ ఎస్టేట్ సంస్థ 39 ఫ్లోర్లు 4 సెల్లార్లు 10 టవర్లతో నిర్మాణాలు చేపట్టింది. దాని ప్రకారం ఏంటంటే వాళ్ళకున్నది అప్పట్లో ఓన్లీ ఇరిగేషన్ ఇచ్చిన ఎన్ఓసి ఒకటే. 2 అలుగులు 7 తూములు మూసేశారు. ఒక అలుగు క్లోజ్, ఇంకొక అలుగు ఒక్కటి పైన మిగిలి ఉంది. ఆ కట్సన్ భూపాల్ రెడ్డి ల్యాండ్ తర్వాత వస్తుంది. అది దాంట్లో మధ్యలో నుంచి రోడ్డు కూడా ఒకటి ఫామ్ చేస్తున్నది. అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంటారు కొంతమంది, అది డిస్ప్యూటెడ్ అగైన్, కానీ అది ఫామ్ చేసినట్టు కనిపిస్తోందని అది హైడ్రా అధికారులే చెప్పడం జరిగింది. మన శంభునికుంట చెరువు తీసుకుందాం. శంభునికుంట చెరువు సిక్కము 22 ఎకరాల 12 గుంటలు ఉండాలి, కానీ ఈ రోజు మిగిలింది ఓన్లీ 6 ఎకరాలు మాత్రమే. మిగతాదంతా కూడా కబ్జాలకు గురైపోయింది. ఒకరిని చూసి ఒకరు వాళ్ళు చేశారని మేము ఈ పార్టీ ఆ పార్టీ అని నేను అనను. అందరూ ఈ కబ్జా కోర్లు అనేది సపరేట్ పార్టీ ఇది. సో వాళ్ళ పనే ఇదనమాట. ప్రభుత్వ భూములు, నాలాలు, కుంటలు కబ్జా చేయడం, ఫ్రీగా వచ్చింది కట్టుకోవడం, పక్క బై నంబర్లతోని నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పుడు అట్లాగే మా అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి గత సంవత్సరం జనవరిలోనే వాళ్ళకి అప్రూవల్స్ రిజెక్ట్ అయ్యాయి. అయినా కూడా 5 ఫ్లోర్లు కమర్షియల్ బిల్డింగ్ కట్టేశాడు. కోర్టు స్టేటస్ కో ఆర్డర్స్ ఉన్నా కూడా అవి కూడా లెక్క చేయకుండా బిల్డింగ్ కంప్లీట్ చేసి లీజుకు కూడా ఇవ్వడం జరిగింది. దీనిపైన నేను కలెక్టర్కి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము ఆమె మున్సిపల్ కమిషనర్ కి డైరెక్షన్ ఇచ్చారు, డిమాలిషన్ నోటీస్ ఇష్యూ చేయమని చెప్పి. బిల్డింగ్ కంప్లీట్ చేయడం అయిపోయింది, లీజుకి ఇవ్వడం కూడా అయిపోయింది. ఒక మున్సిపాలిటీ ప్రథమ పౌరుడే ఇలా ఉంటే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? చైర్మనే కట్టుకున్నాడు, నాకేమైందని ఇంకొక 100 లేస్తున్నాయి. పార్టీలు, కుల మతాలకు అతీతంగా అన్ని అక్రమ కట్టడాలను కూల్చివేసి ప్రభుత్వ స్థలాలను కాపాడాలని ఆయా ప్రాంతాల స్థానికులు కోరుతున్నారు.